మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మంగళవారం ముదిరాజ్ మహాసభ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు అధ్యక్షతన స్థానిక పెద్దమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఈ నెల 22న నిర్వహించనున్న చలో రామాయంపేట కరపత్రం గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం ఈ నెల 22వ తేదీన స్థానిక మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో చలో రామాయంపేట కార్యక్రమాన్ని చేపడుతున్నామని జిల్లా అధ్యక్షులు పుట్టిరాజు ముదిరాజ్ తెలిపారు. ముదిరాజులను కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసి బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని వారు డిమాండ్ చేశారు. ముదిరాజుల హక్కుల సాధన కోసం జాతి చైతన్యం చేద్దాం, మన బతుకులు మార్చుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల మున్సిపాలిటీ ముదిరాజు సంఘం నాయకులు పాల్గొన్నారు. ముద్రాజుల హక్కుల కోసం, ముద్రాజుల హక్కుల కోసం, ముద్రాజు హక్కుల కోసం పుట్టిరాజు గారి నాయకత్వం, కాసాని వీరేష్ గారి నాయకత్వం, కాసాని జ్ఞానేశ్వర్ గారి నాయకత్వం. జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజుల హక్కుల, జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజుల హక్కుల కోసం, ముద్రాజుల హక్కుల కోసం. నమస్కారము. మేము ఇంత పెద్ద బలగం ఉండి కూడా ఓటుకే పరిమితం అవుతున్నాం, కానీ అధికారికంగా ఏ పరిమితం లేకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా బీసీ-డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లోకి వచ్చినట్టయితే మాకు అన్ని వనరులు, మా పిల్లల చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు అన్ని సమకూరుతాయని ఆలోచనతో ఇంత పెద్ద జనాభుండి కూడా మేము వెనుకబడ్డాం. కాబట్టి మా యందు దయదలంచి డి నుంచి ఏలకు మారవాలని మా యొక్క కోరిక. ముద్రాజు జాతికి వివక్షకు గురవుతుంది. ముద్రాజులకు విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో వెనుకబడడానికి కారణం ఏంటంటే మేము కుల వృత్తులపైన ఉన్నటువంటి ఇతర కులాలలాగా మేము ఏ గ్రూపులో ఉండాల్సింది, ఏ గ్రూపులో ఉండకుండా మేము డి గ్రూపులో ఉండడం వల్ల మేము విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలకు మేము దూరమైనాం. మేము దాని విషయమై మరి మాకున్నటువంటి చెరువులపైన పూర్తి హక్కులు, స్కిల్ టెస్ట్ లేకుండా మాకు చెరువులపైన పూర్తి హక్కులు సంక్రమించాలి. ఇంకా మాకు మత్స్య కార్మికులను కూడా ఇంకా చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే ముద్రాజులను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్లకు చేర్చేటువంటి ప్రక్రియ అమలు చేయాలి. ఇదే మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా. రెండవది ఏంటంటే చట్టసభలకు మాకు ప్రాతినిధ్యం తక్కువ ఉంది. చట్టసభలలో కూడా మాకు ప్రాతినిధ్యాన్ని ఖచ్చితంగా ముద్రాలకు 20కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలను కేటాయించాలి. ఇటువంటి డిమాండ్ల సాధన కోసం 22వ తారీఖు నాడు చలో రామాయంపేట కార్యక్రమాన్ని మేము పిలుపునిచ్చున్నాం. దాని ఉద్దేశపరంగా ఇప్పుడు కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. 22వ తారీఖు నాడు ముద్రాజ్ ఒక మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది రామాయంపేటలో మేరీ సాయి ఫంక్షన్ హాల్లో. ఈ యొక్క మహాసభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క కులాన్ని బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని, ఎటువంటి క్రిమి లేయర్ కూడా పాటించకుండా, ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టకుండా ఫ్యూచర్లో కూడా మా యొక్క కులానికి న్యాయం చేకూరాలని, గతంలో ఇచ్చిన మాటకు వైఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చేర్చినటువంటి బీసీ-ఏలో ఏదైతే చేర్చారో అదే కొనసాగించాలి. అలాగే మా యొక్క రిజర్వేషన్లో కానీ, ఫిషరీస్లో కానీ ఎక్కడ చూసినా కూడా రిజర్వేషన్లు మేము కోల్పోతూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కుల గణాంకన చేయాలి, కులంకన ప్రకారంగా మా యొక్క రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా రాజకీయంగా, సామాజికంగా మాకు అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్లు కల్పించారని కోరుకుంటూ దీని ముఖ్య ఉద్దేశం పెట్టుకొని మేము ముందుకు కొనసాగుతున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మా యొక్క ఉద్యమాన్ని ఇంకా తీవ్రత చేరుస్తాము. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మాకైనా సపరేట్ ఎంక్వైరీ చేయించి మాకు తక్షణ న్యాయం చేకూరాలని నేను డిమాండ్ చేస్తున్నాము. జై ముద్రాజ్, జై ముద్రాజ్. ముద్రాజ్ పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు పోస్టర్ రిలీజ్కు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముద్రాజులను బీసీ-డి నుంచి ఏలోకి మారవాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా కాసాని జ్ఞానేశ్వర అన్న గారు, వీరేష్ అన్న గారు కూడా ప్రతి జిల్లాలో మీటింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి 22 తారీఖున చలో రామాయంపేటలో పెద్ద ఎత్తున ముద్రాజులతోని భారీ ర్యాలీతోని మా ముద్రాజులను బీసీ-డి నుంచి ఏలోకి మారవాలని చెప్పేసి మత్స్యకారులకు అలాగే వనరులు సమకూర్చాలని చెప్పేసి అనేక అంశాల మీద మేము
పోరాటం జరుగుతుంది. ఆ రోజు పెద్ద ఎత్తున 22 తారీఖున సభ నిర్వహించడం జరుగుతుంది. రాజకీయంగా ముదిరాజులు అందరూ అణగదొక్కబడుతూ ఉన్నారు. మనం తెలంగాణ సాధనలో మా ముదిరాజుల పాత్ర చాలా పెద్దన్న పాత్ర. తెలంగాణ సాధన గురించి మా ముదిరాజులు అందరూ రాస్తారోకలు, ధర్నాలు, నిరాదీక్షలు అంతా చేసినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికీ ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ మా ముదిరాజులు మాత్రం చాలా వాళ్ళ బతుకులు చాలా ఘోరంగా అవుతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మేమందరం రాజకీయంగా సామాజికంగా అణచివేయబడతా ఉన్నాం. ఎందుకంటే మేము గతంలో మీ అందరికీ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు మమ్మల్ని డి నుంచి ఏ గ్రూప్లోకి మార్చడం జరిగింది. అప్పుడు కొద్ది గొప్ప కొన్ని మాకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఆ తర్వాత కొన్ని రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, కొన్ని కులాల నిర్ణయాలు కావచ్చు, అవి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు పిటిషన్ వేయడం వల్ల దానికి స్టే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ముదిరాజులు ఇంకా అణగదొక్కబడ్డారు. కాబట్టి ఇవన్నిటినీ పురస్కరించుకొని మా కాసాని వీరేష్ గారి నాయకత్వంలో, కాసాని జ్ఞానేశ్వర గారి నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా అతను జిల్లాలన్నీ పర్యటించడం జరుగుతుంది. అందులో భాగంగా చలో రామంపేట అనే ఒక కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఎందుకంటే మా దగ్గర రామంపేటలో చాలామంది ముదిరాళ్ళందరూ చైతన్యపరిచి ఉన్నారు. వాళ్ళు గతంలో తెలంగాణ సాధనలో కావచ్చు, కానీ మిగతా రెవెన్యూ డివిజన్లో కావచ్చు, కానీ వాళ్ళ పాత్ర అమోఘం, అనిర్వచనీయం. అందుకనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము చలో రామంపేట అనే కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నాయకులను, జిల్లా స్థాయి నాయకులను మేము ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగాన్ని మేము ఈ కరపత్రం రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దాని ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజెప్పేది ఏంటంటే, అయ్యా మమ్మల్ని బీసీ-డి నుంచి ఏలోకి తక్షణం మార్చండి. ఎందుకంటే జనాభా పరంగా మేము చాలా అతీతంగా ఉన్నాం. దాదాపుగా 30 నుంచి 40% వరకు ఉన్నా కానీ మాకు ఉద్యోగంలో కేవలం 1.22% వరకే ఎడ్యుకేషన్లో మాకు పాత్ర వస్తూ ఉంది. కాబట్టి ఈ నిర్ణయం మారాలని చెప్పేసి ఆ రకంగా అలాగే మత్స్యకార్మిక పరంగా చూస్తే మాకు చాలా సబ్సిడీలు చాలా కోల్పోతూ ఉన్నాం. ఉద్యోగ పరంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ చాలా అణచివేయబడతా ఉన్నాం. కాబట్టి దీనికి ఉద్దేశించే మేము ఉద్యమిద్దామనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పెద్దమ్మ గుడి దగ్గర మేము నిర్వహించుకునేది ఏంటంటే, వాళ్ళు పోస్టర్ల విడుదల కోసము ఇక్కడ మా ఆధ్వర్యంలో ఏం చేయాలంటే, ఇప్పుడు ఈరోజు పుట్టిరాజు ముదిరాజు అధ్యక్షునిగా వాదించి ఆయన ఒక జిల్లా అధ్యక్షునిగా చేసిన, రాష్ట్ర అధ్యక్షునిగా చేసి ఆయన ఆధ్వర్యంలో చూపిస్తాము. తర్వాత 1992లోనే ఈ కాసాని జ్ఞానేశ్వరి, కర్ణం వెంకటేశం, మేము ముద్దరాజు ఆధ్వర్యంలో ఇక్కడ ఏకమై 1000 మందితోని రాయలు తీసి ఇక్కడ మన గ్రౌండ్లో మీటింగ్ పెట్టినాము. ఆ రోజు ముదిరాజు జ్ఞానేశ్వరి ఏమన్నాడంటే, తెలంగాణలో 60 మంది ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పిండు ఆయన. అయినప్పటికీ ఎంతో కొంతమందికి ఇచ్చిండు. మేము అప్పటి నుంచి హక్కుల కోసం సాధిస్తున్నాము. అప్పటి వరకు కూడా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి ముందు ఆయన ఎలక్షన్లో ప్రకటించింది ఏంది, ముదిరాజులకు బీసీ-డి నుంచి బీసీఏలకు కలుపుతాని కలిపిండు. అధికారంలోకి వచ్చి కలిపిన తర్వాత ఆయన ఏం చేసిండంటే, మళ్ళీ బీసీఏలతోని హైకోర్టులో పిటిషన్ వేయించిండు. వాళ్ళు బీసీఏలు కోర్టుకు పోగానే మేము మేము బీసీడీలకు వచ్చినాము. అదేవిధంగా కాకుండా రేపు వచ్చిన పెద్దలకు మేము అందరూ దృష్టిలో తీసుకుపోయి మేము భారీ సంఖ్యలో మేము పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తామని సభ నిర్వహించుకుంటున్నాం.